హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు, కృపతో జ్ఞాపకము చేసుకొనిన దేవుడు, ఈ మంచి దినములో ఆయన నామాన్ని గణపరచుటకు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు తన సహాయం అందించి దయ చూపునుగాక. మహోన్నతుని కార్యం మన పక్షంగా ప్రతి దినము దేవుడు జరిగిస్తున్నందుకు, మనల్ని సజీవ లెక్కలో లెక్కించి మంచి దినము మనకిచ్చి మనల్ని తన వాక్కుతో నింపి ఆశీర్వదిస్తున్నందుకు ఘనమైన దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు, తర్వాత 15వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. నాతో ఏకీభవించండి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాటలాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. తండ్రి చిత్తము పట్ల విధేయత చూపడంలో యేసు ప్రభు విజయవంతమైన ఆనందాన్ని పొందారు. తండ్రి చిత్తము నెరవేర్చుటయే యేసయ్యకు సిలువ అనుభవంలో తోడుగా నిలిచింది. యేసు ప్రభు సంతోషం తండ్రి చిత్తం నెరవేర్చడం ద్వారా కలిగే సంతోషమే. ఈ సంతోషమే మనము పొందాలని, ఇదే సంపూర్ణమైన ఆనందమని యేసయ్య ఉద్దేశం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఉన్న ఆనందం అనేక రకాల హింసలనైనా చిరునవ్వుతో భరించేలా చేయగలదు. ఈ 2000 సంవత్సరాలలో భక్తులైన అనేక మంది స్త్రీ పురుషుల విషయంలో ప్రత్యక్షంగా కనిపించినది. మనం దేవునికి లోబడితే మనకు దక్కే ఆత్మఫలమే సంతోషం. సంతోషము దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలని చూస్తుంది. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుని ఉద్దేశాలను, దేవుని సర్వాధిపత్యం నెరవేర్చుకుంటుందనే నమ్మకమే శిలువ హింసలు త్వరలో సంభవించనయ్యున్న సమయంలో చెప్పిన యేసయ్య మాటలు. యేసయ్య నిజమైన శిష్యులు యేసయ్య పరలోకానికి వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. తన ప్రజలలో దేవుని సంకల్పాన్ని వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వారికి శక్తి సామర్థ్యాలను ఇస్తూ ముందుకు నడిపిస్తాడు. దేవుని ప్రజలు కలవరపడక, మార్గం సరిలేకపోయినా గమ్యం మహిమాన్వితం అనే విధంగా నడిపింపబడుదురు. లోకంలో ఒడిదుడుకులు లేకుంటేనే శాంతి, దేవుని శాంతి. అయితే కష్టాల మధ్యలో చెప్పశక్యం గాని ప్రశాంతత లోకం తీసివేయలేనిది. దేవుడిచ్చే సంతోష సమాధానములకు ఆయనకే స్తోత్రాలు కలుగునుగాక. దేవుని వాక్యముతో మన హృదయం నింపుకుని దేవుని నామాన్ని హెచ్చించే వారముగా ఉందుముగాక. ఈ దినమంతా దేవుడు మనతోనే ఉండునుగాక. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. నాతో ఏకీభించండి. నీ కనుదృష్టిని లోకమంతటా సంచరింపచేసే దేవా యేసయానికి స్తోత్రం. నీవు కుమ్మరివి దేవా యేసయానికి స్తోత్రం. కూరిమిగల ప్రభుడవు దేవా యేసయానికి స్తోత్రం. కొండలను కొట్టే దేవా యేసయానికి స్తోత్రం. కొండలపై దిగువాడవైన దేవా యేసయానికి స్తోత్రం. కూపములో నుండి పైకి రప్పించే దేవా యేసయానికి స్తోత్రం. కోపమును అగ్నివలే ప్రవహింపజేసే దేవా యేసయానికి స్తోత్రం. క్రియలను పరీక్షించే దేవా యేసయానికి స్తోత్రం. క్రియల చొప్పున జీతమిచ్చే దేవా యేసయానికి స్తోత్రం. కీడు రాకుండా కాపాడే దేవా యేసయానికి స్తోత్రం. కీడుల్లో నుండి తప్పించే దేవా యేసయానికి స్తోత్రం. కలహముల నుండి కాపాడే దేవా యేసయానికి స్తోత్రం. కలహప్రియులను చెదరగొట్టే దేవా యేసయానికి స్తోత్రం. కొట్టబడిన బండవు దేవా యేసయానికి స్తోత్రం.
కొట్టబడిన కాపరివి దేవా యేసయానికి స్తోత్రం. కడపటివాడవైన దేవా యేసయానికి స్తోత్రం. కడవరి కాలాన ప్రత్యక్షపరచబడిన దేవా యేసయానికి స్తోత్రం. కట్టువాడవు, కట్టులేని జనుల ఎడల కనికరపడిన దేవా యేసయానికి స్తోత్రం. కట్టని పట్టణములను ఇచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. కటాక్షము గల దేవా యేసయానికి స్తోత్రం. కటాక్షించి జాలిపడే దేవా యేసయా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నామమునకే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. దేవా యేసయా, నీ శాంతిని మాకు అనుగ్రహించి హృదయంలో కలవరం లేకుండా నీ మాటతో బలపరుస్తున్న దేవా యేసయానికి స్తోత్రం. నీ మాట చొప్పున మాకు జరిగిస్తున్న దేవానికి స్తోత్రం. నా దేవా, గొప్పవాడవైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ ప్రేమతో నింపుము దేవా. నీ ప్రేమతోనే నిన్ను ప్రేమించుటకు నేర్పించుము దేవా యేసయ్యా, నీకు స్తోత్రం. నీవు తండ్రి చిత్తమును నెరవేర్చినట్లు మేము కూడా నీ చిత్తమును, నీ ఆలోచనను మా జీవితంలో నెరవేర్చుటకు కృపచూపము దేవా. తండ్రి మీకు స్తోత్రం. తొట్టుపడకుండా, కుడి ఎడమల తొలగిపోకుండా మీలో ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చేయండి దేవా యేసయ్యా. నీ ఆజ్ఞలు గైకొని నీ ప్రేమతో నింపబడదుముగాక. మా యందు నీ సంతోషం ఉండవలనని, మా సంతోషం పరిపూర్ణం కావాలని మేము కూడా ఒకరినొకరం ప్రేమించి నిన్ను గణపరచుటకు కృపచూపుము దేవా. మా హృదయంలో సంతోషించినట్లు మా సంతోషము ఎవడును తీసివేయకుండానట్లు దేవా యేసయ్యా, నీవు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి దేవా, నీ వైపు చూచుచూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు నీ సహాయము దయచేయము దేవా. నీవు నీ ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించిన దేవా, తండ్రి సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న యేసయానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసయ్యా నీ వలన మా హృదయములకును మా తలంపులకును కావలి ఉండునుగాక దేవా. మేము సంతోషముగా ముందుకు సాగుదుముగాక దేవా. సమాధానముతో పరిశుద్ధాత్మని సహాయముతో పోరాడదు గాక. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం. దుష్టుని యొక్క కీడంతటిని ఎదిరించి నా ప్రభా, ఆ కీడంతటి నుండి నా ప్రభా పరిశుద్ధాత్మని సహాయం ద్వారా విడిపింపబడుటకు, నడిపింపబడుటకు మీ సహాయం అనుగ్రహించండి దేవానికి స్తోత్రం. మా ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయునట్లుగా మీ సహాయం అనుగ్రహించుము దేవా. పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టునట్లు నిన్ను మహిమపరిచే అభిషేకం మా పైన కుమ్మరించుము దేవా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా అనుదిన వాక్యమును దేవా మా ఎడల ఆశీర్వదించుము. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని నా ప్రభువా దీవించుము, దీవించుము, దీవించుము. వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా. ప్రతి వారితో నీవే మాట్లాడము దేవా. వారికి నీ సహాయం అందించుము దేవా. వారి భక్తి జీవితంలో వారిని ఆత్మీయ సమృద్ధితో నింపుము దేవా. దేవానికి స్తోత్రం. ఈ భయంకరమైన అపాయకరమైన ఈ దినములలో నీ సహాయము, నీ కాపుదల దయచేయము దేవా. యేసయ్యా, నీ సన్నిధిలో కూర్చుని మోకరించి ప్రార్థించుటకు కృప చూపే దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామము మహిమపరచబడినట్లుగా నా ప్రభా మేము కూడా నీకు మహిమకరంగా ఉండునట్లుగా యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.